So in today's newspaper, we have seen that the National Green Tribunal has ordered the Andhra Pradesh government not to proceed with the Rayalaseema lift irrigation scheme. So on the allegations of Telangana. So Telangana allegation చేసినందుకు శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి వాటర్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నామని అలిగేషన్ చేసినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ప్రాజెక్ట్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపేయాలని చెప్పేసి చెప్పిందని మనం చదువుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి అనేది చూడబోతున్నాము. ఎలాంటి బిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చూద్దాం. జాతీయ హరిత ట్రిబ్యునల్. సో ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ October 18th 2010 అనమాట. సో October 18, 2010 ఇది ఏర్పరిచిన అండర్ విచ్ యాక్ట్ ఎన్జిటి యాక్ట్ 2010. ఇది కూడా పిట్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సచివాలయం కావచ్చు, గ్రూప్స్లో కూడా కావచ్చు. 2009, 10, 11, 12 అన్న ఆప్షన్స్లో వేస్తారు. మీరు మర్చిపోకుండా 2010 యాక్ట్ అని పెట్టాలి. సో 18, 10, 2010లో ఇట్ హ్యాస్ బీన్ ఆస్డ్ ఇన్ సివిల్స్ ఆల్సో. కాకపోతే బట్ ఇంత ఫ్యాక్చువల్గా ఉండదు, వేరే రకంగా ఉంటుంది. అది ఎట్లా డిస్కస్ చేస్తాం. National Green Tribunal has been established in October 18, 2010. So under this National Green Tribunal Act 2010. So why this National Green Tribunal has been established? For the effective and expeditious disposal of cases relating to environmental protection and conservation of other natural resources. So మనము కేసెస్ కోర్టులో కాకుండా ట్రిబ్యునల్స్లో కూడా వేస్తాము. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, 2 types of tribunal are established under Article 323A and 323B. Administrative purposes, 323A అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ క్యాట్ శాట్ అవి ఎస్టాబ్లిష్ ఉంటాయి. నెక్స్ట్ 323B సో అదర్ ట్రిబ్యునల్స్ అనమాట. సో అవి అండర్ విచ్ యాక్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అండర్ విచ్ ఆర్టికల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ డెఫినెట్లీ అండర్ ఆర్టికల్ 323B. ఓకే, ఇన్ ద కాన్స్టిట్యూషన్. ట్రిబ్యునల్స్ అంటే ప్రత్యేకమైనటువంటి కోర్టులు అండి. సో ట్రిబ్యునల్స్ అంటే ప్రత్యేకమైనటువంటి కోర్టులు అనమాట. కోర్టుల మీద స్ట్రెస్ ఎక్కువగా పడిపోకుండా తొందరగా కేసులు సాల్వ్ అవ్వాలని ఒక్కొక్క పర్పస్ కోసము ఒక్కొక్క ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేస్తుందంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, నేచురల్ రిసోర్సెస్ సంబంధించినటువంటి ఏవైనా కేసులు ఉంటే వాటిని తొందరగా డిస్పోజ్ చేయడం కోసం అనమాట. సో ఎఫెక్టివ్ అండ్ ఎక్స్పెడిషియస్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ రిలేటింగ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎనీ లీగల్ రైట్. లీగల్ రైట్స్ అంటే ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే కాన్స్టిట్యూషనల్ రైట్స్ వేరు ఉంటాయి, లీగల్ రైట్స్ వేరు ఉంటాయి. లీగల్ రైట్స్ మీన్స్ అంటే చట్టపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో. ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక చట్టము, పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ అనేది ఒక చట్టం అనమాట. అట్లాంటి చట్టాల కింద ఏవైతే ఆర్టికల్స్లో కాన్స్టిట్యూషన్లో లేవో అట్లాంటి వాటివన్నీ కూడా చట్టాలు అంటారు. చట్టపరంగా ఏదైనా చేస్తే అట్లాంటి లీగల్ రైట్స్ని కూడా ఎన్ఫోర్స్ చేయడం కోసం ఇది కృషి చేస్తుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది. టు ఎన్విరాన్మెంట్ గివింగ్ రిలీఫ్ అండ్ కంపెన్సేషన్. నాట్ ఓన్లీ దట్, ఇట్ విల్ గివ్ రిలీఫ్ అండ్ కంపెన్సేషన్ ఫర్ ద డ్యామేజెస్ టు పర్సన్స్ అండ్ ప్రాపర్టీ ఫర్ ద మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్ ఆర్ ఇన్సిడెంటల్ డెత్. సో రిలీఫ్ కావచ్చు, కాంపెన్సేషన్ మెథడ్స్ కావచ్చు, ఏదైనా నష్టపోయినటువంటి ప్రాపర్టీ ఆర్ పీపుల్ హ్యావ్ లూజ్ దేర్ లైఫ్స్ కదా. సో అట్లాంటి వాళ్ళకి కంపెన్సేషన్ రిలీఫ్ ప్యాకేజెస్ కూడా ఇది ఆర్డర్ చేయడం జరుగుతుంది. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద expeditious disposal and effective disposal of cases regarding environmental protection and conservation of forests and other natural resources including relief, compensation and damages. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నేషనల్ షెల్ నాట్ బి బౌండ్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ షెల్ నాట్ బి బౌండ్ బై ద ప్రొసీజర్ laid down under the Code of Civil Procedure 1908. సో మీకు ఈ పీనల్ ప్రొవిజన్స్ వచ్చేసరికి సిపిసి యాక్ట్ అంటారు, సివిల్ ప్రొసీజర్ యాక్ట్, సిఆర్పిసి, నెక్స్ట్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఇది వచ్చేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్. సో సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 అంటే 1908లో ఈ చట్టం చేసినారనమాట. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని అన్ని కోర్టులు ఫాలో అవుతాయి. బట్ దిస్ ట్రిబ్యునల్ షెల్ నాట్ బి బౌండ్ అంటే ఇది ఆ కోడ్కి లోబడి చేయాల్సిన అవసరం లేదు, పని చేయాల్సిన అవసరం లేదు. దాని ఆర్డర్స్ కానీ ఏదైనా కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908
1908. So it is not bound, the National Green Tribunal was not bound by this Civil Procedure Code 1908 అనమాట. సో దిస్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్. కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇట్ ఈస్ బౌండ్ అని అడుగుతారు, కానీ మనము అది రాంగ్ అని చెప్పి పిక్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ నాట్ బౌండ్. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇస్ నాట్ బౌండ్ బై ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 19, బట్ షెల్ బి గైడెడ్ బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ గైడెడ్ బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే సహజ న్యాయ పద్ధతిని అనుసరించి ఇది తన డెసిషన్స్ని తీసుకుంటుంది. సో ఏదైనా కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వాలంటే కూడా సివిల్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా 1908 ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద బేస్ చేసుకొని ఇస్తుంది. సో ఇట్ ఈస్ గైడెడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ ది ట్రిబ్యునల్స్ డెడికేటెడ్ జ్యుడిస్డిక్షన్ అంటే ఇది పర్యావరణము, న్యాచురల్ రిసోర్సెస్ ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట దీనికి. అన్ని కోర్ట్స్ లాగా ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే దేని మీదైనా వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీదైనా కేసు వేయచ్చు అక్కడ, కానీ అట్లా కాదు కదా. సో ఇట్ హెల్ప్ రెడ్యూస్ ద బర్డన్ ఆఫ్ ది లిటిగేషన్ ఇన్ ద హయ్యర్ కోర్ట్స్. అంతే కదా, లిటిగేషన్ బర్డన్ ఎక్కువైపోతుంది రెండు కేసెస్కి. అంటే లిటిగేషన్ బర్డన్ హైకోర్ట్స్కి కావచ్చు, సుప్రీం కోర్ట్స్ కావచ్చు ఎక్కువ అవుతున్నాయి అనమాట. అట్లాంటి బర్డన్ని తగ్గించడం కోసమే మనము స్పెషలైజ్డ్ కోర్ట్స్ లైక్ ట్రిబ్యునల్స్ని కాన్స్టిట్యూట్ చేస్తామని ముందే చదువుకున్నాము. సో ఇట్ విల్ హెల్ప్ రెడ్యూస్ ద బర్డన్. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్. నెక్స్ట్, ట్రిబ్యునల్ ఈస్ మ్యాండేటెడ్ టు మేక్ అన్ ఎండివర్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ అప్లికేషన్ అప్ ఫైనల్లీ విత్ ఇన్ 6 months ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద సేమ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. సో ఎప్పుడు ఎన్ని నెలల లోపల ఒక కేసు ఫైల్ అయితే అది డిస్పోజ్ చేయాల్సి వస్తుంది అంటే జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే 6 నెలల లోపల ఆ కేసుని జడ్జిమెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ కేసుని డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా దిస్ మే బి ఆస్క్డ్ యాజ్ ఎ బెట్. సో దిస్ ట్రిబ్యునల్ ఈజ్ మ్యాండేటెడ్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ అపీల్స్ విత్ ఇన్ 6 months. ఓకే, నేషనల్ ఎన్జిటి ఈస్ ప్రపోజ్ టు సెట్ అప్ అట్ 5 places. సో ఇన్ 5 placesలో బెంచెస్ ఉన్నాయి, బట్ ప్రిన్సిపల్ సీట్ ఈజ్ ఇన్ విచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ప్రిన్సిపల్ సీట్ ఈజ్ ఇన్ న్యూ Delhi, but whereas it has benches at 5 places. Those are Bhopal, Pune, Kolkata, Chennai. So okay, Chennai ఈ రోజు మన న్యూస్ పేపర్లో చదివింది చెన్నై బెంచ్ అనేది ఆర్డర్ చేసింది. సో చెన్నై, కోల్కతా, పూణే, భోపాల్ ప్లస్ న్యూ ఢిల్లీ. ఓకే, న్యూ ఢిల్లీ ఈ 5 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. ఓకే, భోపాల్ అంటే మధ్యప్రదేశ్, పూణే మహారాష్ట్ర, కోల్కతా వచ్చేసి వెస్ట్ బెంగాల్, చెన్నై తమిళనాడు. సో ఇవి బెంచెస్ అండి, 5 benches. సో ప్రిన్సిపల్ సీట్ ఈజ్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ఎన్జిటి ప్రిన్సిపల్ సీట్ ఈజ్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎన్జిటి యాక్ట్ 2010 అండ్ ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ October 18, సో 2010. సో it is not bound by CPC code 1908, but it is guided by principles of natural justice, and it was formed for the speedy disposal of cases regarding environment. Okay, ఇంకా కొన్ని చూద్దాం. హూ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి? సో ఆదర్శ్ కుమార్ గోయల్ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి. సో ఆదర్శ్ కుమార్ గోయల్ అనేటైనా మనకి ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఉన్నాడు. మెంబర్స్, సో ఎవరెవరు ఉంటారంటే దీంట్లో మెంబర్స్ అంటే జడ్జెస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సో అట్లా టోటల్గా 8 members ఉంటారు. దీంట్లో 4 experts ఉంటారు అండ్ 4 judicial members ఉంటారనమాట. దీస్ 4 experts ఆర్ దీస్ ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్. అంటే దేంట్లో ఎక్స్పర్ట్స్? దీస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ మ్యాటర్స్. సో ఎన్విరాన్మెంటల్ మ్యాటర్ అంటే సబ్జెక్ట్లో వీళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు. ఇంకా 4 members ఆర్ జుడిషియల్ మెంబర్స్. సో జుడిషియల్ మెంబర్స్ టోటల్ 8 members విల్ బి దేర్. ఓకే, అండ్ 1 chairman విల్ బి దేర్. నౌ ఆదర్శ్ కుమార్ గోయల్ ఈజ్ అ చైర్మన్. ఇది బిట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఆదర్శ్ కుమార్ గోయల్. నెక్స్ట్ విల్ సీ దట్ పర్సన్ ఆల్సో హియర్. చైర్పర్సన్ చూడండి, ప్రజెంట్ చైర్పర్సన్ లెట్స్ బిట్టుగా వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఓకే, హీఈస్ ఆదర్శ్ కుమార్ గోయల్. సో సి అదర్ పర్సన్స్ హియర్, ద మెంబర్స్, జుడిషియల్ మెంబర్స్ 4 ఉంటారు. అది కూడా చూద్దాం ప్రజెంట్ మెంబర్స్ ఎవరు అని. సో సి జస్టిస్ రఘువేంద్ర సింగ్ రాథోర్, జస్టిస్ సోనం పింస్టో వాంగ్డి, జస్టిస్ కె రామకృష్ణన్, జస్టిస్ ఎస్కే సింగ్. సో ఓకే, 4 members ఉంటారు ఎక్స్పర్ట్స్, 4 members జుడిషియల్ మెంబర్స్ ఉంటారు అనుకున్నాం కదా, వీళ్ళు జుడిషియల్ మెంబర్స్ అనమాట, ప్రజెంట్ జుడిషియల్ మెంబర్స్. నెక్స్ట్ ద మెంబర్స్ హూ ఆర్ ఎక్స్పర్ట్ మెంబర్స్. లెట్స్ సి ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారని. సి డాక్టర్ ఎస్ఎస్ గర్బయాల్, నాగిన్ నందా, సాయిబాల్ దాస్ గుప్తా, సిద్ధాంత దాస్. ఈ 4 members వచ్చేసి వీళ్ళు ఎన్విరాన్మెంట్ స్టడీస్లో ఎక్స్పర్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్
We'll also see some of the FAQs, and these are also important points and they will be asked in examination. Okay, National Green Tribunal was established in 2010 as per the National Green Tribunal Act 2010. It is a specialized judicial body equipped with expertise solely for the purpose of adjudicating environmental cases in the country. వాళ్ళ సోల్ ఎయిమ్ అంటే వాళ్ళ యొక్క ఓన్లీ పర్పస్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ కేస్ డీల్ చేయడం కోసం చెప్పుకున్నాం కదా. స్పెషల్ పర్పస్ ట్రిబ్యునల్ అని ఎన్విరాన్మెంట్ కేసు ఇన్వాల్వ్ మల్టీ డిసిప్లినరీ ఇష్యూస్ విచ్ విల్ బి అడ్రస్డ్ ఇన్ ఏ స్పెషల్ ఫోరం. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, ట్రిబ్యునల్లో ఆర్డర్ ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చా లేదని. డెఫినెట్లీ వీ కెన్ అపీల్ ఇన్ ద సుప్రీంకోర్ట్, బట్ విత్ ఇన్ టైమ్ ఫ్రేమ్ ఉంది. ఆ టైమ్ ఫ్రేమ్ కూడా మేము చూద్దాం. సో ట్రిబ్యునల్ వాజ్ సెటప్ యాజ్ పర్ రికమెండేషన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్. సో దిస్ వాజ్ సెట్, ఈ ట్రిబ్యునల్ సుప్రీంకోర్ట్ రికమెండేషన్స్ ప్రకారమే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అండ్ లా కమిషన్ కూడా మీరు తెలిసి ఉంటుంది కదా, ఇట్ ఈస్ చాలా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో లా కమిషన్ రిపోర్ట్స్ ప్రకారము అండ్ ఇంటర్నేషనల్ లా అబ్లిగేషన్స్ ప్రకారం కూడా, ఇంటర్నేషనల్ లా అబ్లిగేషన్ అంటే ఇంటర్నేషనల్ చట్టాలలో కూడా మనం కొన్ని సైన్ చేస్తాము, అట్లాంటి అబ్లిగేషన్లో కూడా మనం ఇది ఎన్జిటి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టు డెవలప్ నేషనల్ లాస్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంప్లిమెంట్ దెమ్ ఎఫెక్టివ్లీ. ట్రిబ్యునల్ ఈజ్ ఆస్క్డ్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ ఎక్స్పెడిషియస్ రెమెడీ ఆఫ్ ది కేసెస్. ఓకే, కేసెస్ని తొందరగా డిస్పోజ్ చేస్తుంది. కంపోజిషన్, సో మనం 5 జోన్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా 5 ప్లేసెస్లో దీని బెంచెస్ ఉంటాయి. ప్రిన్సిపల్ సీట్ వచ్చి న్యూఢిల్లీ అని. సో ఇక్కడ జోన్స్ పరంగా నార్త్, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సౌత్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4, సెంట్రల్ అనేది ఒకటి ఎక్స్ట్రా. ఓకే, 5 జోన్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ బెంచ్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. సెంట్రల్ బెంచ్లో భోపాల్, ఈస్ట్ కోల్కతా, సౌత్ చెన్నై, వెస్ట్ పూణే, ఆల్రెడీ తెలిసిందే మనకి. నెక్స్ట్ చైర్పర్సన్ వచ్చేసి ఆ బెంచ్కి హెడ్ చేస్తారు. చైర్పర్సన్ ఈజ్ ఆదర్శ్ కుమార్ గోయల్, రైట్, అండ్ హ్యాస్ అట్లీస్ట్ 10 బట్ నాట్ మోర్ దెన్ 20 జుడిషియల్ మెంబర్స్ అండ్ అట్లీస్ట్ 10 బట్ నాట్ మోర్ దెన్ 20 ఎక్స్పర్ట్ మెంబర్స్ అనమాట. సో ట్రిబ్యునల్ హెడెడ్ బై ఏ చైర్పర్సన్. ఆ ట్రిబ్యునల్లో టోటల్గా ఎంతమంది ఉంటారంటే జనరల్గా అయితే 10 ఉంటారు, అది జుడిషియల్ మెంబర్స్ ప్లస్ 10 ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. 10 నుంచి 20 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే కెనాట్ బి ఎక్సీడింగ్ 20 కన్నా ఎక్కువ ఉండకూడదు, అట్లా 10 కన్నా తక్కువ ఉండకూడదు. సో 10 to 20 మెంబర్స్ ఉంటారు ఈచ్, అంటే 10 to 20 ఎక్స్పర్ట్ మెంబర్స్ అండ్ 10 to 20 జుడిషియల్ మెంబర్స్ ఉంటారనమాట. సో హూ మే సబ్మిట్ కేసెస్ టు ట్రిబ్యునల్ అండ్ వాట్సాప్. ఎవరు సబ్మిట్ చేయాలి అంటే అక్కడ ఆ కోర్టులో ట్రిబ్యునల్లో కేసు వేయాలి అంటే పర్సన్ సీకింగ్ రిలీఫ్ అండ్ కంపెన్సేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్. సో ఎవరైనా ఒకవేళ డ్యామేజ్ గురి అయితే అంటే ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక కంపెనీ కావచ్చు లేకపోతే ఒక ప్రైవేట్ పర్సన్ కావచ్చు, వాళ్ళు ఒక పర్యావరణానికి ఏదైనా హాని చేస్తే దానివల్ల ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళు వెళ్ళి కోర్టులోకి వేయచ్చు అని చెప్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారము ఏమేమి స్టాచ్యూస్ ఉన్నాయి షెడ్యూల్ 1లో చూద్దాం. ద వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ఈ యాక్ట్స్ అనేవి కూడా మీకు ఇంపార్టెంట్ అనే బిట్స్లో అడిగే అవకాశం ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఇయర్స్ ఆఫ్ దీస్ యాక్ట్స్ so that you will be able to pick right options in the exam. So Water Prevention Control of Pollution Act 1976 and 1977 SEZ Act, Forest Conservation Act 1980. This is important and this you will be seeing this act many times. And Air Prevention and Control of Pollution Act, so 81, and Environment Protection Act 1986. This is also very important. Environment Protection Act 1986 అనమాట. సో ఫారెస్ట్ ప్రొటెక్షన్ 80, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ 88, ఫారెస్ట్ తర్వాత ఎయిర్ తర్వాత ఎన్వైర్న్మెంట్. అన్నిటికంటే ఫస్ట్ ముందు వచ్చేది వాటర్. 1974 అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో అనమాట. ఫారెస్ట్ కన్జర్వేషన్ కూడా ఇందిరాగాంధీ 80. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ప్రివెన్షన్ అంటే 81. భోపాల్ గ్యాస్ ట్రాజడీ రిమెంబర్ ఉందా మీకు? ఇఫ్ యూ రిమెంబర్ ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఇట్ అక్కర్డ్ ఇన్ 1984 డిసెంబర్ 2nd and 3rd నైట్లో జరిగింది. సో December 3rd ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. అంటే నేషనల్ పొల్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం, కంట్రోల్ డేగా. సో అట్లా 1986 అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ వస్తుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ లైబిలిటీ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్ 2002, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. సో జీవ వైవిధ్య చట్టము అంటారు. నెక్స్ట్ ట్రిబ్యునల్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఆల్ సివిల్ కేసెస్ ఇన్వాల్వింగ్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ రిలేషన్ టు సివిల్ కేసెస్ అన్నిట్లో దాని జ్యూరిస్డిక్షన్ ఉంటుందండి. ఎలాంటి మ్యాటర్ ఇన్వాల్వ్ అవ్వాలంటే పర్యావరణకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే దాని ఇన్వాల్వ్ అవుతుంది. సో ఓకే, నెక్స్ట్
అడ్వకేట్ని ఖచ్చితంగా పెట్టుకోవాలంటే అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ ట్రిబ్యునల్కి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే చాలు ఒక ఫార్మాట్లో అంటున్నారు. ఈ కోర్టు ఇచ్చిన డెసిషన్స్ బైండింగ్గా కాదా అంటే ఖచ్చితంగా అవి చేయాలా వద్దా అంటే ఎస్ దీస్ డెసిషన్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఆర్ బైండింగ్. సో ఆల్ పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్టుకి ఎటువంటి పవర్స్ ఉంటాయో ట్రిబ్యునల్ కూడా అట్లాంటి పవర్స్ ఉంటాయి. సో ద ఆర్డర్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ యాజ్ అండ్ హ్యాస్ సేమ్ పవర్స్ యాజ్ సివిల్ కోర్ట్ అండర్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ యాక్ట్ 1908 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 కింద ఎంత ఫోర్స్ ఉంటుందో ఒక సివిల్ కోర్టుకి దీని ఆర్డర్స్ కూడా అంతే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్కి ముందు చదువుకున్న పాయింట్కి చాలా తేడా ఉందంటే ఇట్ ఈస్ నాట్ కోర్టు ఈ చట్టానికి లోబడి మాత్రమే డెసిషన్స్ తీసుకోదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి లోబడి డెసిషన్ తీసుకుంటుందని చదువుకున్నాం. ఇప్పుడు దానికి పవర్ విషయంకి వచ్చేసరికి ఇట్ హ్యాస్ ఆల్ పవర్స్ లైక్ సివిల్ కోర్టుకు ఉండాల్సిన పవర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఉంటాయి. సో సుప్రీంకోర్టులో మనం చెప్పాం కదా అపీల్ ఫైల్ చేసుకోవచ్చు వితిన్ 90 days అంటే అప్రాక్సిమేట్లీ 3 months 3 నెలల లోపల 90 daysలో మనము సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్ అపీల్ ఈజ్ ఓన్లీ సుప్రీంకోర్ట్. ఓకే, ఫుల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఎలా చేయాలంటే ఎక్స్పర్ట్ మెంబర్స్ ఇన్ రీజనల్ బ్రాంచెస్ ఆఫ్ ట్రిబ్యునల్. సో మనం చెప్పుకున్నాం కదా 4 రీజనల్ బెంచ్ చెన్నై, పూణే, భోపాల్, కోల్కతా. ప్రిన్సిపల్ బ్రాంచ్ ఏదైతే ఉందో న్యూఢిల్లీ అదే కేసెస్ని వింటదనమాట. అంటే ఫుల్ స్ట్రెంగ్త్ అంటే ఏదైనా కారణాల వల్ల ఈ 10 to 20 members ఉండాలి అనుకున్నాం కదా చైర్మన్ కాకుండా. సో అట్లా వాళ్ళు స్ట్రెంగ్త్ లేకపోతే రీజనల్ ఆఫీసెస్లో అప్పుడు ప్రిన్సిపల్ బెంచ్ అనేది కేసెస్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వింటారనమాట. అంతే. దిస్ ఈజ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దట్స్ ఇట్.